డబ్బుల కోసం డాక్టర్ వైద్యం చేసి తిరగడం కాదు. వెళ్ళిన చోట సువార్త చెప్పాలి. నా వైద్యం కదమ్మా, నేను నమ్మిన దేవుడు నేను బాగు చేస్తాడని సువార్త చెప్పాలి. దేవుడితో చెప్పండి. వైద్యుడు ఒక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లోకాగా వైద్యుడు అతను. ఇంకా ముందుకు వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటండి, నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. ఇంకోటి ఏంటంటే, నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా ఎక్కడ దేవుని ఆలయం, దేవుని సన్నిధిలో ఒక స్తంభముగా నిలబెడతానన్నాడు. దేవుని ప్రజలారా, ఇక్కడ కొన్ని వాక్యాన్ని గైకునే వారి ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసే కార్యం ఏంటంటే, దేవుడు నేను కాపాడుతానన్నాడు. రెండోది ఏమన్నాడంటే, దేవుడి ప్రజల్ని కలిగిన గట్టిగా పట్టుకోమన్నాడు. మూడోది ఏమన్నాడంటే, దేవుని ఆలయంలో స్తంభంగా పెడతారన్నాడు. నాలుగోది ఏమన్నాడంటే, కొత్త పేరు నీకు పెడతాను. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుని ప్రజలారా, దేవుడు చిత్తమైతే వచ్చే వారంలో ధ్యానం చేద్దాం. ఈ సమయంలో ఇక్కడ చదువుకున్న మాట ఏమిటంటే, మరి ఇక్కడ ఆత్మదేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఆత్మ సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. చెవిగలవాడు వినుగాక. కొంతమందికి దొరక చెవులు ఉంటాయి. ఈ దొరక చెవులు గల వాళ్ళు చెవులు కొనుక్కుంటారు, కానీ చెవులు దేవుని మాటలు వినరు. మనం దొరక చెవులు కలిగిన వారు ఉండకూడదు. దేవుని మాటలు వినే చెవులు కొనుక్కుంటారు. దేవుని మాటలు విని ఎలంకిన్ అనే యవనస్తుడు బీటెక్ చదువుతున్న థర్డ్ ఇయర్లో తను 4 క్లాసులు వస్తే 4 కోసేయాలు ఉన్నారు. కోసేస్తే మాటలు రావు కాబట్టి నిలబెట్టారు. అక్కడ టేప్ రికార్డ్ చేస్తున్నారు. కొన్ని మాటలు వింటారుకుంటాయి, అన్ని అనగా మాట్లాడుకొని వింటారుకుంటాయి. మీ అమ్మలు వింటారుకుంటారు, మీ నాన్నలు వింటారుకుంటారు అన్నట్టుగా. ఇక అతడు ఏం చేశాడు, నా ప్రాణమా తన నాలుగుతో యెహోవాను స్తుతించాడు, తన పెదవులతో యెహోవాను స్తుతించాడు. స్తోత్రాలు చెప్పుడు, స్తుతులు చెప్పుడు, అరగంట సేపు దేవుని స్తుతించడం ద్వారా స్తుతుల శక్తి క్యాన్సర్ రోగాన్ని తొలగించిన దేవుడితో చెప్పండి. కాబట్టి నీవు నేను మనము ప్రభుని స్తుతించేవారుగా ఉండాలి, ప్రభుని కనపరిచేవారు ఉండాలి. అందరూ చెప్తామా, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమందు సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవునికి చెప్పండి. హల్లెలూయా. ఈరోజు కొంతమంది కొత్తలు ఉన్నారు కాబట్టి నేను చెప్పిన మాట కూడా నేను ముగిస్తాను. కోడలు దిద్దిన కాపురం, ఆ కోడలు